Hi friends, this video on AP 2020 New English Workbook 5th class first lesson Mallika goes to school worksheet number 15 ఐదవ తరగతి ఇంగ్లీష్ worksheet 15 page number 15. This is the worksheet. Here there are two activities. First one, second one. Please note down the date. Date ko note cheyandi. Mallika goes to school. Okay. First activity. Let's revisit the sentences from the reading text. Let's revisit the sentences from the reading text. Let's revisit the sentences. ఒకసారి ఈ వాక్యాలని మనం చూద్దాము ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. మనం టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ఈ వాక్యాలని మరొకసారి మనం చూద్దాము. ఏమిటంటే యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. You can weave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You can weave a variety of cane baskets faster than anyone else. చూడండి ఇక్కడ యూ కెన్ వీవ్, యూ కెన్ పెయింట్, యూ కెన్ వీవ్. ఈ సెంటెన్సెస్ ఎవరు పలికారు? మల్లిక ఫాదరు మల్లికను ఓదార్స్తూ మాట్లాడాడు. ఇంచేదంటే మల్లిక మరి నడవలేదు కదా. సో వాళ్ళ ఫాదరు, అమ్మ నీవు రకరకాల బుట్టలని అల్లగలవు, ఇతరుల కంటే చాలా వేగంగా రకరకాల బుట్టల్ని అల్లగలవు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్, నువ్వు అందమైన చిత్రాలని చిత్రీకరించగలవు అని అమ్మాయిని తన కూతుర్ని వాదారుస్తూ చెబుతుండేవాడు తండ్రి కదా ఆ వాక్యాలు. యూ కెన్ వీవ్, నీవు చేయగలవు. యూ కెన్ పెయింట్, నీవు చిత్రీకరించగలవు. అంటే ఎప్పుడైనా సరే ఏ పనైనా మనం చేయగలిగితే కనుక కెన్ వాడతాము. సిఏఎన్ కెన్. ఐ కెన్ డూ, ఐ కెన్ పెయింట్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ రైట్, నేను చేయగలను. ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయగలను. ఐ కెన్ రన్ ఫాస్ట్లీ, నేను వేగంగా పరిగెత్తగలను. ఇలాగ మనం చేయగలిగిన పనుల్ని మనం కెన్ ఉపయోగించి వాడతాము. రైట్ సమ్ మోర్ పాసిబుల్ సెంటెన్సెస్ దట్ యూ కెన్ డూ. రైట్ సమ్ మోర్ పాసిబుల్ సెంటెన్సెస్, మీరు వీలైతే కొన్ని వాక్యాలని రాయమన్నాడు. దట్ యూ కెన్ డూ, నీవు చేయగలిగిన వాటిని వాక్యాల రూపంలో చెప్పమన్నాడు. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఒకటి మీకోసం చేయడం జరిగింది. కెన్ను యూజ్ చేస్తూ సెంటెన్సెస్ని రాయమన్నాడు. ఇక్కడ ఒకటి ఇచ్చేవాడు, ఐ కెన్ రైట్ ఎ స్టోరీ, నేను ఒక కథను రాయగలను. ఐ కెన్ రైట్ ఎ స్టోరీ, నేను ఒక కథను రాయగలను. మనం ఇంకోటి చెప్పచ్చు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఐ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఐ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్, నేను లెక్కల్లో సమస్యలను ఇతరుల కంటే చాలా వేగంగా సాధించగలను. ఐ కెన్ డూ, ఐ కెన్ సాల్వ్ అనుకోటి రాయొచ్చు. ఐ కెన్ సాల్వ్ అనుకోటి రాయొచ్చు. ఐ కెన్ డ్యాన్స్ వెరీ వెల్, నేను చాలా బాగా డ్యాన్స్ చేయగలను. సో ఇక్కడ మనం ఇలాగా కెన్ ఉపయోగించి మనం రాయవచ్చు అనమాట. ఐ కెన్ రైట్ అని రాయొచ్చు. లేక ఐ కెన్ డైరెక్ట్ ఏ పిక్చర్, నేను ఒక సినిమాని డైరెక్ట్ చేయగలను, దర్శకత్వం వహించగలను. ఐ కెన్ సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడగలను. ఐ కెన్ రైట్ ఏ లెటర్, ఒక ఉత్తరం నేను రాయగలను. ఇలా మనం చేయగలిగిన పనులన్నింటినీ కూడా చక్కగా ఐ కెన్ ఉపయోగించి నేను చేయగలను అని చెప్పి ఈ వాక్యాలను ఉపయోగించి మనం రాయవచ్చు. ఐ కెన్ ఉపయోగించి ఈ వాక్యాలను రాయవచ్చు. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ యాక్టివిటీ. లెట్స్ రివిజిట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. కింది ఇచ్చిన వాక్యాలని తిరిగి ఒకసారి చదువుదాము. లెట్స్ రివిజిట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఒకసారి చూద్దాము. ఐ విష్ టు గో టు స్కూల్ సెడ్ మల్లిక. ఐ విష్ టు గో టు స్కూల్ సెడ్ మల్లిక. ఏదైనా మనకి కోరిక ఉంటే కనుక, ఒక అభిలాష ఉంటే కనుక దాన్ని మన అభిలాషని ఎలా చెప్తామంటే ఐ విష్.
నేను అనుకుంటున్నాను, నేను కోరుకున్నాను, ఇలా అన్నమాట. ఐ విష్ టు గో టు స్కూల్, నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది. అంటే ఐ విష్, మన ఒక కోరికని మనం తెలియజేయడానికి ఐ విష్ అంటున్నాం. ఐ విష్ టు గో టు స్కూల్ సేడ్ మల్లిక. అలాగే మనం కూడా చెప్పచ్చు, ఐ విష్ టు గో టు సినిమా, నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది. ఐ విష్ టు గో టు పార్క్, నాకు పార్కు వెళ్ళాలని ఉంది, ఇలా అన్నమాట. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక ఎక్స్ప్లెయిన్ రంగా. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక ఎక్స్ప్లెయిన్ రంగా. చూడండి, రంగా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పాడు. మల్లికకి వీల్ చైర్ ఉంది, ఆ వీల్ చైర్తో స్కూల్కి రాలేకపోతుంది. ఇంచేతంటే రోడ్డు అన్ఈవెన్గా ఉంది, అసమానంగా ఉంది, ఎత్తు పల్లాలతో ఉంది, రాళ్ళతో ఉంది అని చెప్తూ, నాకు అయితే మాత్రం ఐ విష్, నేను కోరుకుంటున్నాను, ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్, మనమందరము పోగయి, అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక గురించి కనుక ఆ పాత్, ఆ దారిని లెవెల్ చేసినట్లయితే, మనం అందరం కలిసి లెవెల్ చేసినట్లయితే మల్లిక స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఐ విష్, నేను కోరుకుంటున్నాను అని రంగా హెడ్ మాస్టర్తో చెప్పే సందర్భంలోనిది ఈ వాక్యం. అవునా? ఇప్పుడు వాడు ఏంటంటే, రైట్ సమ్ మోర్ సెంటెన్సెస్ యూజింగ్ ఐ విష్. యూ కెన్ యూజ్ ద గివెన్ హింట్స్ ఇన్ ద బాక్స్. ఐ విష్, నేను చేయగలను. హింట్ బాక్స్లో ఇవ్వబడిన వాటి సహాయంతో ఐ విష్తో సెంటెన్సెస్ రాయండి. ఐ విష్ టు, చూడండి ఇక్కడ ఐ విష్ ఇచ్చాడు. ఐ విష్ అంటే నేను కోరుకుంటున్నాను, నేను అభిలషిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఐ విష్ టు గెట్ ఎ ప్రైజ్. ఐ విష్ టు గెట్ ఎ ప్రైజ్, నేను ఒక బహుమతిని పొందాలనుకుంటున్నాను, నాకు బహుమతిని సాధించాలని కోరిక ఉంది. ఐ విష్ టు గెట్ ఎ ప్రైజ్, సాధించాలని ఉంది. ఇక్కడ చూడండి, టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్ ఉంది. ఐ విష్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, నాకు మంచి ఇంగ్లీష్, చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది. ఐ విష్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, నేను మంచి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని నాకు ఉంది. ఐ విష్ అంటే కోరుకుంటున్నాను, ఉంది అని కూడా చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్, ఐ విష్ టు విజిట్ ద జూ. టు విజిట్ ద జూ, నేను జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాలనుకుంటున్నాను, సందర్శించాలనుకుంటున్నాను. ఐ విష్ టు విజిట్ ద జూ, నేను జంతు ప్రదర్శనశాలను సందర్శించాలనుకుంటున్నాను. నెక్స్ట్, ఐ విష్ టు లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ పేరెంట్స్. ఇక్కడ నా యొక్క గ్రాండ్ పేరెంట్స్ని నేను చూడాలనుకుంటున్నాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఐ విష్ టు బీ హ్యాపీ ఆల్వేస్, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఇది కూడా రాయవచ్చు అన్నమాట. ఐ విష్ టు లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ పేరెంట్స్, మా యొక్క తాత ముత్తాతలని, మా తాత అమ్మమ్మల్ని, తాత నాయనమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను. ఇదేమాట మనకు కోరికను తెలియపరచడానికి ఐ విష్ వాడతాం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఐ కెన్ వాడతాం. ఓకే, ఈ విధంగా మనం ఈ వర్క్షీట్ పూర్తి చేయవచ్చు. ప్లీజ్ టేక్ సిగ్నేచర్ ఫ్రమ్ యువర్ టీచర్. Please like, share and subscribe our channel. Thank you.